భగవత్ దర్శనానికి కానీ పూజకు కానీ కూర్చుంటున్నాం అంటే వికచ్చ, గోచీ లేని బట్ట కట్టరాదు. గోచీ లేకుండా వచ్చాడనుకోండి, మీరైనా గోచీ పెట్టాలి. వెనక్కి తీసి అంచు కుర్చీళ్ళు పెట్టి దోపి, నాయనా నీకు అలవాటు లేకపోతే జారిపోకుండా మొలతాడేసి గట్టిగా కట్టుకోరా అని చెప్పాలి. వికచ్చ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకుండా వాడు పూజకి అనర్హుడు, వాడు చెయ్యకూడదు పూజ. గోచీ పోసిన పంచ కట్టుకుంటేనే వాడు పూజార్హుడు. నేను చెప్పట్లేదు సొంతంగా, మీకు అందుకే ప్రమాణవాక్కు చూపిస్తున్నాను నేను, శృతి చెప్తోంది. మనకి సూత్రాలు చెప్తున్నాయి. ఇలా చేస్తేనే ఆచారకాండ అని చెప్పాను కదా. ధర్మం, నేను అన్నవరం వెళ్ళాలంటే అన్నవరం దారిలో పెడితేనే అన్నవరం పెడతాను. నెల్లూరు ఉపన్యాసానికి వద్దామంటే నెల్లూరు వచ్చే రైలు ఎక్కాలి. అంతేకాని నేను బొంబాయి వెళ్ళే రైలు ఎక్కి అన్ని రైళ్లే కదండి అంటే నెల్లూరు రాను బొంబాయి వెళ్తాను. నేను పూజే కదండి చేస్తున్నానంటే నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకుని నువ్వు చేస్తే పూజ చేసావని వేరు, ఈశ్వరుడు చెప్పినట్టు కట్టుకు చేస్తేనే చేసినట్టు. కాబట్టి వికచ్చ, గోచీ పోసి కట్టుకోకపోతే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. వికచ్చ, గోచీ పోసి కట్టుకోవలసిందే. అలాగే భగవత్ పూజ ఎందు అనుత్తరీయశ్చ, ఉత్తరీయం లేకపోతే నగ్నశ్చ, బట్ట లేనివాడు అని వదిలిపెట్టాల శాస్త్రం. అవస్త్రస్య, అసలు వాడి ఒంటి మీద నూలు పోగు లేదని లెక్కలో పెడతామని. ఏవచ అంతే.